కదా. అండ్ ముఖ్యంగా ఓన్లీ గణాధిపతిని తలుచుకుని ఏ పనైనా చేస్తాం, సరే ఆయనకే తొలి పూజ చేస్తాం. ఆ తరువాత వచ్చేటువంటి చాలా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మనకి, చాలా మంచి పాటలు ఉన్నాయి కదా. అలా మీకు బాగా మీరు నిత్యం మనసులో మనం ఒక భగవంతుడు అనుకుంటూ ఉంటాం ప్రతి పనికి, వినాయకుడు తప్పడు ఖచ్చితంగా అనుకుంటాం. ఆ తర్వాత మీకు బాగా ఇష్టమైన దేవుడు అంటే ఎవరు? ఆయన మీద ఏమైనా పాట పాడగలరా? పాడండి. సో వెంకటేశ్వర స్వామి అంటే నాకు సూపర్, చాలా చాలా మాకు కూడా. సో ఇప్పుడు భావములోన భాగ్యం. సూపర్ సూపర్. అన్నమయ్య కీర్తన. భావములోన భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన, బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన, బాహ్యమునందును. పర్వాలేదు పర్వాలేదు. ఓకే, ఇంకా అన్నమయ్య కీర్తనల విషయానికి వస్తే కనుక చాలా చాలా మంచి మంచి ఉన్నాయి. అంటే సపోజ్ ఏముకో చిగురుట ధరమున, చాలా మంచి కీర్తన కదా. వచ్చా అది కూడా ప్రాక్టీస్ చేశారా ఎప్పుడైనా? అంటే ముఖ్యంగా మేము పాడేవి ఎలా ఉంటుందంటే ఆడియన్స్ కి మన బాలమురళీ కృష్ణ గాని, బాలమురళీ కృష్ణ గారు గాని, బాలకృష్ణ ప్రసాద్ గారు గాని పాడిన పాటలు, రిజిస్టర్ అయిన పాటలు ఎక్కువ పాడుతుంటారు. గుర్తుపట్టి వాళ్ళు కూడా స్మరించుకుని తప్పకుండా ఉన్నాయండి. అన్నమయ్య పాటలు అంటేనే ప్రతి తెలుగు పాట ఖచ్చితంగా కదా, అందుకని ప్రతి సింగర్ నేర్చుకోవాల్సిన ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను పాడబోయే పాట, ఒక్క నిమిషం అండి, ఆడరో పాడరో అని ఒక పాట ఉందండి. ఇప్పుడు ఆ పాట ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము, వీడేమోలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడేమోలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగే, కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగే, తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివిగళ దేవతలు, తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివిగళ దేవతలు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడేమోలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము. చాలా చక్కగా ఉంది, చాలా వినసొంపుగా హాయిగా ఉంది కదా. పాడుతుంటే మీకు కూడా మీ పాట మీకు వినపడుతూ చాలా ఎంజాయ్ చేస్తాం, రైట్? సింగర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అంతే. అండ్ కీర్తి, ముఖ్యంగా దేవుళ్ళని ఒక సినిమా వచ్చింది కోడి రామకృష్ణ గారిది, అందరి బంధువయ్య అని ఒక పాట ఉంటుంది, అదేమన్నా ప్రాక్టీస్? అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఎందుకంటే ఆ శ్రీరామయ్యను ఎంత కొలిచినా కొలవాలనిపిస్తుంది. ప్రతి ఊళ్ళోనూ రామాలయం లేని ఊరంటూ ఉండదు, మనకు తెలుసా మీకు? అవును. సో ఇప్పుడు ఒక రాముడి పాట ఖచ్చితంగా, అది కాకపోయినా వేరైనా రామచంద్రుడితడు అనే. ఓకే, రామచంద్రం. ఓకే, వెరీ నైస్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలము లీయ కలిగెనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము లీయ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతమ భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి తడు సీతాదేవి పాలిటి చింతామణి తడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము లీయ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. వెరీ గుడ్, చాలా బాగుంది కదా. కేవలం వినాయకుడనే కాదు కానీ ఏ పాట అయినా కూడా ఆ దేవుడి మీద పాడే పాటలు చాలా చక్కగా ఉంటాయి కదా. వెరీ నైస్.